కోసం మనమే కాదు ప్రకృతి కూడా వెయిట్ చేసింది బాహుబలి ఎప్పుడు వస్తుందా అని. సో ఈరోజు అంతా కూడా ఎంజాయ్. ఇంకా ఇది ప్రపంచ ఫెస్టివల్, బాహుబలి అనేది ప్రపంచ ఫెస్టివల్. ఇది సినిమాలో ప్రభాస్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఎవరు బాగా చేశారు? అమరేంద్ర బాహుబలి ఇంకా అసలు తిరగలేదన్నమాట. ఇది ఇంకా అసలు ఎక్సలెంట్. అలా అనుష్క కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. నెక్స్ట్ ఏమో శివగామి చాలా బ్రహ్మాండంగా, రానా అందరూ ఇంకెవరికి కూడా పేరు పడారు. సార్ రాత్రి మేము సినిమాక్స్లో చూసామండి. సార్ కూడా ఆనందంతో ఫ్యాన్స్ ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నారు. Extraordinary experience, and the virtual experience was amazing. We can say it's a massive hit of the decade and the proudest Indian film ever made. So it was awesome. Everyone should see the introduction part. Fighting Ravana, killing Ravana. నేను యానిమేషన్ స్టూడెంట్, సో అవి చూసిన వెంటనే నాకు షాక్ వచ్చేసింది. We can sell it to the Amarasilpi Jakkanna garu, Ancestors Rajamouli. The Bahubali 2, it has a soul and the story has strength, and the characterization, every characterization was extraordinary. We can say the characterization will never come again. It was amazing experience. We can say Raktani Urakalektinche mana Keeravani gari music magic chesindani cheppukovachu. No words, Ashila. She was the perfect character. She was so brave, bold, everything. Okay. మరి శివగామికి ఎలా అనిపించిందండి మూవీ చూసారు కాబట్టి? ఎలా ఉన్నారు లాస్ట్ అంటే కొంచెం సూపర్ చాలా బాగుంది నైస్ మూవీ చాలా బాగుంది Super boy, super. యంగ్ రెబల్ స్టార్ బాగుంది మూవీ బాగుందండి Super ana. Super movie. చాలా బాగుంది Extraordinary. I see another 100 times. Superb sir. Salute to the Rajamouli garu. విజువల్ వండర్ రాజమౌళి తీర్చిదిద్దిన మూవీ. ఇప్పటికి అంటే నిన్న రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నది చాలా బాగుంది అని. మరి మీకేమనిపిస్తుంది? ట్రైలర్స్ టీజర్స్ చూసుంటారు, ఎలా అనిపిస్తుంది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే మీరేం చెప్తారండి? నేను మేకర్కి నేనేం చెప్తాను మాట్లాడి ఎలాగైనా సరే పైరసీని అరికట్టాలని రీసెంట్గా జై మహేష్ మతి.